పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, ఈ రోజున మనందరం కూడా తల్లి మరియా త్యాగం గురించి తెలుసుకుందాము. మన అమ్మ, మన తల్లి, మన జనని, మన ధరణి మరియ మాత ఎంతో త్యాగం చేసింది కాబట్టే ఈరోజు మనం అందరం కూడా జీవించి ఉన్నాము. ఆమె యొక్క త్యాగమే లోకానికి రక్షకుని తీసుకొని వచ్చింది. ఆమె యొక్క త్యాగమే ఈ లోకానికి ఒక వెలుగును తీసుకొని వచ్చింది. ఆమె యొక్క త్యాగమే ఈ లోకానికి ఒక సక్రమైనటువంటి మార్గమును తీసుకొని వచ్చింది. అందుకే గాబ్రియేలు దూత మరియ మాత దగ్గరికి వచ్చినప్పుడు లూకా సువార్త 1:38 మరియ తల్లి ఈ విధంగా అంటుందన్నమాట. నేను ప్రభువు యొక్క దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చూడండి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే నాకు ఇష్టమైనవి, నాకున్నవి అవి నాకు వద్దు. ఇంకా వాటిని అన్నిటిని కూడా నేను త్యాగం చేసి నేను ఆయన యొక్క మాట చొప్పున నేను నడుస్తాను, నేను జీవిస్తాను, నేను ముందుకు సాగుతాను అని చెప్పేసి మరియ తల్లి ఈ వచనాల ద్వారా మనకు తెలుపుతుంది. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే ఇక్కడ అర్థం ఏందండి? ఆరకొర భక్తి కాదండి, అల్ప విశ్వాసం కాదండి. చర్చికి వస్తున్నాం, దివ్య సప్రసాన్ని స్వీకరిస్తున్నాం, జ్ఞాన స్నానాన్ని ఆల్రెడీ స్వీకరించి ఉన్నాము, భద్రమైన అభ్యంగమును ఆల్రెడీ మేము గైకొని ఉన్నాము. కాబట్టి మేము యేసు ప్రభువులో ఒకటి, ఆయనలో మేమందరం కూడా ఏకమై ఉన్నాము. ఇదే మా యొక్క త్యాగం అని చెప్పేసి మనలాగా చెప్పటం లేదు. తన సర్వ జీవితమును దేవునికి అంకితం ఇచ్చినటువంటి, త్యాగం చేసినటువంటి త్యాగశీలిని మన మరియ తల్లి. ఆ మరియ తల్లి ద్వారానే నేటికి కూడా వెలంగనిలో అద్భుతాలు జరుగుతున్నాయి. అందులో ఒక అద్భుతమును మీ అందరితో కూడా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఒక కుటుంబం నాగపట్నం వెలంగనికి వెళ్తే అక్కడ వారందరూ కూడా ఆ సముద్రంలో మునుగుతూ అందరూ కూడా ఆహ్లాదంగాను సంతోషంగాను గడుపుతున్నారు. అటువంటి సందర్భంలో ఒక చిన్న బాలుడు ఆ అలల్లో కొట్టుకుని పోతాడనమాట. కొట్టుకుని పోతే వెంటనే కుటుంబ సమేతంగా అందరూ కూడా ఏం చేస్తారంటే, తల్లి మరియను, అమ్మ ఆరోగ్యమాత, వెలంగిరి మాత, మా కుమారుడు ఆ సముద్రంలో అలల చేత తీసుకొని పోబడ్డాడు, దయచేసి మా కుమారుని మాకు మళ్ళీ ఇక్కడికి రంపించానని చెబితే వెంటనే ఆ యొక్క మనవులను వినినటువంటి తల్లి మరియ వెలంగిని మాత ఏం చేస్తుందంటే, మళ్ళీ తీసుకొని పోయినటువంటి ఆ అలలు మళ్ళీ ఆ యొక్క బిడ్డను తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు చేకూర్చటము జరిగినటువంటి అద్భుతము ఇది. ప్రియులారా, ఎంతమందికి తెలుసు మరియ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన అద్భుతమైనదని చెప్పేసి? ఎందుకు అద్భుతమైనదని అడిగితే ఎందుకంటే ఆమె యొక్క జీవితం త్యాగపూరితమైనది. అన్నిటినీ దేవుని కొరకు త్యాగం చేసింది. తన చూపును, తన మాటలను, తన వినికిడిని, తన నడవడికను, తన దాన ధర్మాలను అన్నిటిని కూడా లోకానికి సందర్భంగా ఏమైనా ఉన్నాయేమో అన్నిటిని కూడా దేవుని కొరకు త్యాగం చేసి, నీ కొరకు, నా కొరకు, మన కుటుంబాల కొరకు ఒక మధ్యవర్తిగా నిలిచినటువంటి త్యాగమూర్తురాలు మన తల్లి మరియ మాత. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆమె గురించి ఎంత రాసినా తక్కువే, ఆమె గురించి ఎంత విన్నా తక్కువే. ఎందుకంటే ఆ త్యాగాన్ని మనం వర్ణించలేము, ఆమె యొక్క వినయాన్ని మనం వర్ణించలేము. అంత త్యాగమూర్తి కాబట్టే ఆ దేవాది దేవుడు మనందరి కోసం కూడా త్యాగం చేశాడు. మరి ఎంతమందికి అర్థమవుతుంది త్యాగం? ఈరోజు మనము మన సమయమును, మన యొక్క జీవితమును, మన యొక్క కుటుంబాలను ఏమాత్రం మనము
త్యాగం చేస్తున్నాం. ఏమాత్రం మనము ఆ దేవుని కొరకైతేనేమి, దేవుని యొక్క ప్రణాళిక కొరకైతేనేమి, దేవుని యొక్క సంకల్పం కొరకైతేనేమి ఎంతవరకు మనము మన యొక్క ఆశలను, మన యొక్క కోరికలను, మన యొక్క భావోద్వేగాలను అన్నిటిని కూడా ఏమాత్రం త్యాగం చేస్తున్నాము, ఏమాత్రం చేస్తున్నాము ఆలోచించాలి ప్రియ సహోదరి సహోదరులారా. త్యాగమయమైనటువంటి ఆ యొక్క భక్తి నీలో ఉందా? త్యాగమయమైనటువంటి ఆ యొక్క వినయ విధేయతలు దేవుని వైపు మరలిస్తున్నావా? త్యాగమయమైనటువంటి ఆ యొక్క కనుచూపు నీలో ఉందా? త్యాగం చేయకుండా నాలో అద్భుతాలు జరగాలంటే ఏ విధంగా జరుగుతాయి? త్యాగం లేకుండా ఏ విధంగా నీవు దేవుని యొక్క ప్రేరణను, దేవుని యొక్క ఆత్మీయ సహవాసమును కోరుకోగలవు? అందుకే ఈరోజు తల్లి మరియ మాత మనందరికీ కూడా తెలుపుతుంది, మనందరం కూడా ఆయన మాటల ద్వారా జీవిస్తూ, ఆయన యొక్క ప్రేరణ ద్వారా జీవిస్తూ మనం కూడా తల్లి మరియ వలె నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక అని చెప్పేసి ఈ శనివారం రోజున మరియ మాతకు అంకితం చేసినటువంటి దినమున మన అందరం కూడా ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఆమె వలె మనము కూడా ఈ యొక్క త్యాగ భరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి ప్రేమైన బిడ్డలుగా నడుచుకుందాము, జీవిద్దాము. దేవుడు మనందరం కూడా దీవించునుగాక. ఆమేన్.